హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదా మా గార్డెన్ ఎలా ఉందో. మొత్తం కుండీలన్నీ ఇలా గడ్డితో అయితే నిండిపోయి ఉన్నాయన్నమాట. అయితే సండే హాలిడే కదా, సాటర్డే ఈవినింగ్ అయితే మేము మా ఊరికి అయితే బయలుదేరి వచ్చేసాము. సండే మార్నింగ్ లేవగానే ఇంకా మేడపైకి అయితే వచ్చానమాట, క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. అయితే నేను వారం వారం వస్తున్నాను. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కూడా ఒక 2 రోజులు వచ్చిన వెంటనే నేను వస్తున్నాను. కాకపోతే వచ్చినప్పుడల్లా వర్షాలే వస్తున్నాయి. ఇంక అందువల్ల ఇదంతా క్లీన్ చేయడం అయితే అవ్వలేదు. ఈ రోజు క్లైమేట్ అయితే బాగానే ఉంది, వర్షం ఏం పడలేదు, అలాగే కొంచెం ఎండ కూడా లేకుండా చల్లగా ఉందన్నమాట. అందువల్ల అయితే ఇంకా మేడపైకి అయితే వచ్చేసి ఇంకా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. చూసారు కదా ఎంత గడ్డి వచ్చేసిందో. ఇదంతా కలిపితే ఒక ఎడ్ల బండి నిండిపోతుంది అనమాట, అంత ఎక్కువగా ఉంది. మేమైతే చాలా కష్టపడ్డాము, 3-4 అవర్స్ పైనే పట్టేసింది ఇదంతా క్లీన్ చేయటానికి. అయితే నాకైతే ఫస్ట్ మొత్తం గార్డెన్ మొత్తం తీసేద్దాము, ఇంక చేయలేనేమో, ఇన్ని మొక్కలు నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అనుకుని మొత్తం తీసేద్దాము, మట్టి అది ఇంకా వంపేద్దామని చెప్పేసి మీదకైతే వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇదంతా చూసిన తర్వాత నేను ఫస్ట్లో ఎంత శ్రమ పడ్డానో ఇదంతా అరేంజ్ చేయడానికి, మట్టి తెప్పించుకోవడం, ఈ స్టాండ్స్ చేపించుకోవడం, అసలు నిజంగా నేను చాలా శ్రమ పడ్డాను అనమాట. నేనే కాదు, ఇలా మేడ పైన ఎవరు మొక్కలు పెంచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడే చేస్తారు. ఎందుకంటే మట్టి అది పైకి తెచ్చుకోవడం అంత ఈజీ ఏం కాదనమాట. మనం డబ్బులు పెట్టినా కూడా ఇవన్నీ సెట్ చేసుకోవాలి, ఇదంతా చాలా కష్టపడాలి. ఇదంతా గుర్తొచ్చి నాకు చాలా బాధ అనిపించింది ఇవన్నీ తీసేయడానికి. సరే తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లో ఎలాగో వచ్చేస్తాం కదా, అంటే మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, ఇంటర్కి వస్తాడు కదా నెక్స్ట్ ఇయర్. ఇంకా అప్పుడు హాస్టల్ జాయిన్ చేసి ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట. ఇంకా అప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము, ఎంతవరకు చేయగలుగుతానో అప్పుడు అంతే చేద్దాంలే. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మళ్ళీ అప్పుడు చెయ్యాలనుకున్నా కూడా మళ్ళీ మనకి ఇవన్నీ రావు కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా ఉంచేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి గడ్డది పీకి మొత్తం స్లాబ్ అంతా తుడిచేసి క్లీన్ చేసేసాము. ఆ తర్వాత స్టాండ్స్ అన్ని ఒక సైడ్గా పెట్టేసి దానిపైన కుండీలన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టి పేర్చేసాం అనమాట. ఇంకా అంటే అడ్డుగా అది లేకుండా, చిరాగ్గా లేకుండా ఒక పక్క అయితే పెట్టేసాము. మళ్ళీ మేము స్టార్ట్ చేసుకున్నప్పుడు అవన్నీ తీసి మళ్ళీ దాంట్లో కొంచెం ఎరువులు అవి కలిపి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు 2-3 రోజులు పని అయితే ఉంటుంది, కానీ కొంచెం శ్రమ తగ్గుతుంది అనమాట, మట్టి ఎలాగూ పైన ఉంటుంది కాబట్టి. అయితే చాలా మంది గార్డెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. నేను కూడా ఫస్ట్లో అంటే కొంచెం మొక్కలు పెడదాం అనుకొని చెప్పి స్టార్ట్ చేసి ఇన్ని పెంచుకున్నాను అనమాట. కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏదో కొత్త మొక్క కనిపిస్తూ ఉంటుంది, మనం వీడియోస్ చూస్తూ ఉంటాము, మొక్కలు ఎలా పెంచాలి ఏంటి, ఎలాగా యూట్యూబ్లో చూసి ఏం చేయాలన్న వాటి కోసం అది చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏదో కొత్త మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అబ్బాయి ఇది పెంచితే మనకి బాగుంటుంది కదా అనిపించి మళ్ళీ ఆ మొక్కను తెచ్చి వేస్తూ ఉంటాం. అలా ఒకటి ఒకటి పెరుగుతూ ఉండి మొత్తం గార్డెన్ అంతా మొక్కలతో నిండిపోతుంది అనమాట. ఫస్ట్లో బాగుంటుంది పెంచడానికి అదినా, తర్వాత మనం చేయలేనప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. ఇన్ని మొక్కలు చచ్చిపోతున్నాయి, చేయలేకపోతున్నామే, ఇదంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మీరు గార్డెన్ స్టార్ట్ చేసే ముందు మీరు చెయ్యాలనుకుంటే మీ ఓపిక తగ్గట్టు కొన్ని మొక్కలు మాత్రం, అంటే మీకు అవసరానికి తగ్గట్టు ఏవైతే చేసుకోగలరో అవి మాత్రమే చేసుకోండి, పెంచుకోండి. మీరు తినేవి అంటే రెగ్యులర్గా మీరు ఇంట్లో ఏమైతే తింటున్నారో, మీకు ఏమైతే అవసరం అవుతాయో అవి మాత్రం పెంచుకోండి. లేదు మేము అన్ని రకాలు పెంచుకోవాలి అనుకుంటే కనుక మీకు వెనక అట్లా మీ హస్బెండ్ సపోర్ట్ కానీ, మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, ఇలాంటిది ఏదైనా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కరి వల్ల అవ్వదనమాట, ప్రతిసారి ఎవరో ఒకరి హెల్ప్ అయితే అవసరం అవుతుంది మనకి. ప్రతిసారి బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయాలి అంటే మనం చేసినప్పుడే కరెక్ట్గా వాళ్ళు రావడానికి కూడా కుదరకపోవచ్చు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మార్నింగ్ టైమో ఈవినింగ్ టైమో కొంచెం మనకి హెల్ప్ చేస్తే మనం ఎన్ని మొక్కలైనా పెంచవచ్చు అనమాట. నాకైతే ఆ హెల్ప్ అయితే ఉండదు, ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా మనిషిని పెట్టి చేయించుకోవాలన్నమాట. ఇలాగా
ఒక రోజు మొత్తానికి ఒక మనిషిని అయితే పెట్టించి చేయించుకోవాలి. రోజు ఇలా ఒక మనిషిని పెట్టించి చేయించుకోవాలంటే కష్టం కాబట్టి ఇంకా మనమే వాటికి వాటర్ వేయడం కానీ, లేకపోతే వాటికి ఎరువులు ఇవ్వడం కానీ, గడ్డి పీక్కోవడం కానీ, ఇలా చాలా పనులు ఉంటాయి అన్నమాట. మొక్కలు పెంచడం అంటే ఒక కుండీలో మట్టి వేసేసి ఒక మొక్కను పెట్టేసి వాటర్ వేసేస్తే ఆ మొక్క పెరగదు. దానికి చేయాల్సిన సేవ చాలా ఉంటుంది. అవన్నీ చేయగలిగితేనే మీరు మొక్కలు పెంచడం స్టార్ట్ చేయండి. లేకపోతే చాలా మనీ వేస్ట్ అవుతుంది. తర్వాత మీరు వాటిని చూసి బాధపడాలి. చాలా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఎంతవరకు చేయగలమో అంతే చేయాలి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు వర్క్ ఎక్కువ అవడం వల్ల, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల తెలియదు కానీ నాకు హెల్త్ అయితే కొంచెం డిస్టర్బ్ అయింది. దానివల్ల నేను ఎక్కువగా ఇంకా మేడపైకి వచ్చి ఇవన్నీ చూసుకోలేకపోయాను అనమాట. అందువల్ల కొంచెం మొక్కలన్నీ ఇలా పాడైపోయాయి. అలాగే కింద అంటే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కొన్ని మొక్కలు పెట్టాను, ఫ్రూట్ ప్లాంట్స్ అవినా. అందులో స్టార్ ఫ్రూట్ అయితే చాలా మొక్కలు ఫ్రూట్స్ వచ్చాయి అనమాట. మీకు ఒక వీడియోలో కూడా నేను పెట్టాను. అయితే ఆ మొక్క అయితే పూర్తిగా చనిపోయింది. ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా మొక్కను తీసేసి పడేసాం అనమాట. అది డ్రమ్ ఇలా పట్టుకునేసరికి విరిగిపోయింది. ఇంకా మట్టితో పాటు అదంతా తీయలేక మొత్తం టోటల్గా పడేసాము. అలాగే మామిడి మొక్కకి అది ప్రూనింగ్ చేసి కొంచెం ఇవి ఫ్రూటింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రాలేదు. ఫస్ట్లో చాలా ఉండేవన్నమాట. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్రూట్స్ అన్నీ వచ్చేవి. కానీ ఇప్పుడు వాటికి ఏమీ ఎక్కువ పోషకాలు అవి ఇవ్వకపోవడం వల్ల ఫ్రూట్స్ ఏమీ రావట్లేదు. కానీ మొక్కలు అయితే కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఈసారి నేను వచ్చినప్పుడల్లా వీటికి కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటే కనీసం ఈ మొక్కలైనా కొంచెం బాగుంటాయి అని చెప్పేసి వీటిని అయితే జాగ్రత్తగా కొంచెం ఇక్కడ కింద పోర్షన్లో ఉన్న వాళ్ళు కొంచెం ఇక్కడ వాటర్ వేస్తున్నారు. కొంచెం మొక్కలే ఉన్నాయి కాబట్టి కిందన, అందువల్ల వాటర్ వేస్తున్నారు కాబట్టి మొక్కలు ఏవో అలా పెరుగుతున్నాయి. తర్వాత నుంచి దానికి కేరింగ్ ఇస్తే కొంచెం బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, గార్డెన్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తాము. పై గార్డెన్, కింద గార్డెన్ కూడా. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఎంత బాగున్నా కూడా చేయగలిగినప్పుడే మనం ఏదైనా స్టార్ట్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే నాకు చెప్పండి. నేను ఏం చేయాలో నేను తర్వాత ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు గార్డెన్ ఆపేయడం అంటే అసలు ఇష్టం లేదు. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఎవరికైనా కొన్ని కుండీలు కావాలంటే ఇస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళైనా సరే కొన్ని మొక్కలు పెంచుకుంటారు కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.